విజయవాడతో పాటు పరిసర ప్రాంతాల్లో భూ ప్రకంపనలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సూర్యారావు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రాష్ట్రాల్లోనూ సంభవించిన భూకంపం వణికింపు చేసింది. మొత్తం మీద ఉదయం కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించింది. ఒక విజయవాడతో పాటు ఎన్టీఆర్ జిల్లాలోని పలు ప్రాంతాలు నందిగామ, తిరువూరు, జగ్గైపేట, అనుమోల్లంక, గంపలగూడెం, అలాగే మునగచెర్ల వంటి ప్రాంతాల్లో కూడా భూమి స్వల్పంగా కంపించింది. చాలామంది ప్రజలైతే భయాందోళనలతో బయటికి పరుగులు తీశారు. అనుకోని ఉపద్రవమే జరిగిందని ప్రజలైతే భయపడ్డారు. కాకపోతే ఇదంతా కూడా సహజంగా గతంలో కూడా జరిగిన ఇలాంటి లక్షణాలు కాబట్టి ఈ భూకంప లక్షణాలు అనేవి స్వల్పంగా ఉన్నాయి. 5.3 రిక్టర్ స్కేల్పై నమోదైన నేపథ్యంలో పెద్దగా నష్టం ఏం లేదని చెప్పి నిపుణులు చెప్తున్నారు. మనతో పాటు ఇప్పుడు విజయవాడ ఆంధ్ర లయోలా కళాశాల ఫిజిక్స్ విభాగాధిపతి తుమ్మల శ్రీకుమార్ ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుంది ఈ భూకంపానికి సంబంధించి. సరే, ఈ భూకంపాన్ని మనం ఎలా చూడొచ్చు? మన ఉభయ తెలుగు రాష్ట్రాలు కూడా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకారం 5 జోన్లు విభజించారు. 5 జోన్లలో మనం జోన్ 2 అండ్ జోన్ 3 అంటే మోడరేట్ ఎర్త్క్వేక్ వచ్చే ప్రాంతంలో ఉన్నాం. గతంలో కూడా ఇది 2006 భుజ్ భూకంపం వచ్చినప్పుడు కానీ 2009, 2012లో కూడా భూమి కంపించడం జరిగింది. కాకపోతే ఉదయం ఇవాళ 7:27కి నేను బయట కూర్చుని పేపర్ చదువుకునే టైంలో ఒక్కసారిగా కుదుపు వచ్చింది. ఇది హారిజాంటల్గా ఇట్లా మనం జల్లెడు కనుక ఊపినట్టుగా వచ్చిందనమాట. అది మూడు సార్లుగా వచ్చింది. కొన్ని ప్రాంతాల్లో నాకు చాలామంది ఫోన్ చేసి చెప్పింది ఒకటి వచ్చిందని. ఈ కుదుపు ఏంటంటే 5.3 తీవ్రతలో రిక్టర్ స్కేల్ మీద ఉండటం, ముఖ్యంగా గోదావరి తీర ప్రాంతం అంతా కూడా అంటే వైజాగ్ వరకు, అలాగే ఉభయ కృష్ణా జిల్లాలు ఎన్టీఆర్ కృష్ణా జిల్లాల్లో కూడా ఇది చాలా భయాన్ని కలుగజేసింది. ఎందుకనంటే ఆ కుదుపు ఎలా ఉందంటే 3 కూడా ఒక్కసారిగా కుదుపడం వల్ల చాలామంది బయటికి పరిగెత్తారు. నాకు అనేక ఫోన్లు కూడా వచ్చినాయి. రోడ్డు మీద నేను గమనిస్తా ఉన్నా. అది జరిగిన తర్వాత వెంటనే కుక్కలు అన్నీ కూడా భయభ్రాంతులతో పరిగెత్తినాయండి. ఇది మనం ఆందోళన చెందాల్సిన విషయం కాదు. ఎందుకంటే ఇది 5.3 రావడం వల్ల మోడరేట్ అనేటి ఎర్త్క్వేక్. కాకపోతే మనకి గతంలో కూడా ఈ సెస్మిక్ యాక్టివిటీ అనేటువంటిది రికార్డు చేయడానికి జియోటెక్నికల్ కానీ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళ యొక్క అంటే కనదుర్గ కొండ మీద రాళ్ళు దొల్లిపడినప్పుడు ఇవి చాలా తీవ్రంగా దీని గురించి అధ్యయనం జరిగింది. కానీ గత 10 సంవత్సరాల నుంచి మళ్ళీ దీన్ని రాష్ట్ర విభజన తర్వాత ప్రయారిటీస్ మారిపోవటం ఇవి గుర్తుపెట్టుకోలేదు. అందువల్ల కొత్తగా మనకు ఏర్పడేటువంటి అమరావతి రాజధాని కానీ బహుళంతస్తు భవనాలు కట్టాల్సినటువంటి వైజాగ్ నగరంలో కానీ హైదరాబాద్ కానీ ఖచ్చితంగా జియోటెక్నికల్ విభాగాన్ని అంచనా వేసుకుని రాబోయే దశాబ్ద కాలంలో లేదా 2 దశాబ్దాల్లో 3 దశాబ్దాల్లో ఈ జోన్ 3 దగ్గర నుంచి జోన్ 2 ప్రాంతాలు ఏ విధంగా మారుతూ ఉంటాయి అనేది ఖచ్చితంగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందండి. అయితే ఈ భూకంపం మనకి తెలిసినంత వరకు ఏంటంటే బే ఆఫ్ బెంగాల్లో ఉన్నటువంటి ఏషియన్ టెక్టానిక్ ప్లేట్ అంటాం. ఈ భూమి మీద 7 పలకల మీద ఉంది భూమి అంతా కూడా. 7 పలకల్లో ఒక గ్రేట్ యురేషియన్ ప్లేట్ ఒకటి, అలాగే ఏషియన్ ప్లేట్ అంటాం. ఆసియా ఖండం ఉన్నటువంటి ఈ రాయి హారిజాంటల్గా జరిగిందండి. ఇప్పుడు జరిగినటువంటిది అంటే సమాంతరంగా అటు ఇటు జరిగింది. అంటే ఇది ఏదో ఒక రాయిని మలేషియా ప్రాంతం కానీ ఆ ప్రాంతంలో ఉన్న ఒక రాయిని ఒరిపిడి చేయటం జరిగింది. దీని ప్రత్యక్ష ప్రభావాలు ఎలా ఉంటాయంటే భవిష్యత్తులో కూడా 2-3 చిన్న ట్రెమర్స్ రావచ్చు. ప్రజలేవి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా మంది తెలంగాణ, ఆంధ్ర కూడా జోన్ 2 అండ్ జోన్ 3లో ఉన్నాయి కాబట్టి ఇవి మోడరేట్ భూకంపాలే తప్ప ప్రాణ నష్టం జరిగేటువంటి తీవ్ర భూకంపాలు రావు. కాకపోతే ఈ ట్రెమర్స్ మనకి ఇండికేట్ చేసేది ఏంటంటే ఉత్తరాఖండ్ కానీ హిమాలయన్ ప్రాంతం కానీ భుజ్ కానీ మహారాష్ట్రలో ఉన్న లాతూర్ కానీ అలాగే ఉత్తరప్రదేశ్, నేపాల్ ఈ ప్రాంతాలు హిమాలయన్ బెల్ట్ మొత్తం కూడా అలాగే బెంగాల్ తీర ప్రాంతం కూడా కొంత ఎక్కడైనా సరే రాబోయే నెల రోజుల్లో కానీ 2 నెలల్లో కానీ తీవ్ర భూకంపాలు రావడానికి దీని ట్రెమర్స్ ఫాలోడ్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఈ ట్రెమర్ నిరంతరం భూమిలో సర్దుబాట్లు జరుగుతుంటాయి. దానిలో భాగంగా ఈ ట్రెమర్ ఏర్పడిందండి. ఈ సర్దుబాట్లు జరిగినప్పుడు కొన్ని చోట్ల ప్రెషర్ రిలీజ్ పాయింట్స్ వస్తాయి. అవి ఎక్కువగా తీవ్ర భూకంపాన్ని చలిచేస్తాయి. 2006లో భుజ్ భూకంపం వచ్చినప్పుడు అట్లాగే జరిగింది. రిపబ్లిక్ డే జరుగుతుండగా పిల్లలు బిల్డింగ్లో ఉండి ఒక్కసారిగా కుదుపుకి ప్రాణ నష్టం జరిగింది. నేపాల్ ఎర్త్క్వేక్ అట్లాగే జరిగింది. లాతూర్ ఎర్త్క్వేక్ అట్లాగే జరిగింది. కాబట్టి ప్రజలను అప్రమత్తం చేయాల్సినటువంటి సైరన్ లాంటిది డిజాస్టర్ మిటిగేషన్లో ఎట్లా అయితే మనం వరద హెచ్చరిక చేస్తూ ఉన్నామో వీటిని కనీసం ఒక 1 అవర్ ముందు కూడా సెస్మిక్ యాక్టివిటీ మీ ప్రాంతంలో రావచ్చు అని చెప్పగలిగే స్థాయికి
మన శాటిలైట్ వ్యవస్థను కానీ రిమోట్ సెన్సింగ్ వ్యవస్థను కానీ ఈ అలార్మింగ్ వ్యవస్థను కానీ పెంచితే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు పిడుగు మీ ప్రాంతంలో పడవచ్చని మనం డిజాస్టర్ వార్నింగ్ ఇస్తా ఉన్నాం. అలాగే దీని మీద పరిశోధన జరిపి జియోటెక్నికల్ శాస్త్రవేత్తలు, భూభౌతిక శాస్త్రవేత్తలు ఈ మార్పులను ఏ విధంగా ఉన్నాయి రాబోయే దశాబ్దకాలంలో, ముఖ్యంగా నగరీకరణ చాలా వేగంగా జరుగుతుంది కాబట్టి ఈ నగరీకరణ జరిగినప్పుడు ఈ ప్రమాదాలు కనుక జరిగితే, ఎందుకంటే డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఎక్కువగా ఉంటుంది, వర్టికల్గా వెళ్తాం కాబట్టి 10వ అంతస్తులో 15వ అంతస్తులో 29వ అంతస్తులో ఉన్న వ్యక్తి దిగి ఒక్కసారిగా రోడ్డు మీదకి రావడం అనేది జరిగే పని కాదు. ఈ 30-40 సెకండ్ల వ్యవధిలోనే ఘోరం జరిగిపోవచ్చు. కాబట్టి దీనికి 1 అవర్ ముందుగా అన్నా సరే పసిగట్టగలిగేటువంటి ఒక వ్యవస్థ మనం రూపుగలగలిగినట్టయితే, ఇవాళ సాంకేతికంగా మనం అభివృద్ధి చెందాం కాబట్టి కొన్ని పాయింట్స్ని ఐడెంటిఫై చేసి డీప్లో కనుక డిగ్ చేసి సెన్సార్స్ పెట్టినట్టయితే, చాలామంది వాళ్ళ పేపర్స్ రీసెర్చ్ పరిశోధనలో కూడా చెప్తా ఉన్నారు, మనం ఆ సెన్సార్స్ ద్వారా భూమి కదలికల్ని ముందుగానే గుర్తించి రావచ్చు అని చెప్పొచ్చు. ఖచ్చితంగా వస్తుందని కానీ రాదని కానీ చెప్పలేం. కానీ ప్రికాషన్ ఇవ్వడానికి చాలా అవకాశం ఉంది. కాబట్టి ఇది ప్రాణ నష్టం జరగకుండా, ఆస్తి నష్టం జరగకుండా మనం ఈ జాగ్రత్తలు తీసుకోవచ్చు అనేది నా అభిప్రాయం అండి. సార్, ఇప్పుడు మనం సేఫ్ జోన్, ఏపీ తెలంగాణ రెండు కూడా సేఫ్ జోన్లో ఉన్నాయని చెప్తున్నారు. అట్లాంటిది 5.3 రిక్టర్ స్కేల్ పై నమోదైందంటే దీని తీవ్రత భవిష్యత్తులో ఏమైనా ఉండే అవకాశం ఉందా? అంటే రెక్టర్ స్కేల్ మీద 6 లోపు ఎంత వచ్చినా సరే కొద్దిపాటి నష్టం, అంటే బీటలు వారటం లేదా వస్తువులు కింద పడిపోవటం తప్ప మనకి బిల్డింగులు కూలిపోయి లేకపోతే భూమి చీలిపోయేటువంటి పరిస్థితి ఉండదండి. 6 తర్వాత మాత్రమే తీవ్ర భూకంపంగా పరిగణించబడుద్ది. 6.5, 7 అలా ఉన్నప్పుడు పెను భూకంపం అంటామండి. 5.5 కానీ 5.7 లోపు పెద్దగా నష్టం. 5.7 వచ్చినా కూడా కొంచెం మనకి తీవ్రమైనటువంటి ట్రెమర్స్ వస్తాయి, వస్తువులు పడిపోతూ ఉంటాయి, చిన్న చిన్న క్రాక్స్ వస్తాయి అన్నమాట. కాబట్టి 5.3 మోడరేట్లో హై భూకంపం అనే చెప్పవచ్చు. అందుకనే పొద్దున్న వచ్చినటువంటిది కొన్ని కంపన తీవ్రత ఎక్కువగా ఉంది, కానీ నష్టం ఏమీ జరగలేదు. ప్రజలైతే మాత్రం భయభ్రాంతులకు గురయ్యారు. కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరంలా అనేక పుకార్లు వస్తాయి, ఈ భూకంపాలు ఎక్కువైపోతాయని, ఈ ప్రాంతంలో భూకంపాలు వస్తాయని, అలా మీరు మనం నమ్మాల్సిన అవసరం లేదు. కానీ మనం చక్కగా జోన్ 2, జోన్ 3లో ఉన్నాం. అంటే జోన్ 2 అనేది బాగా సేఫ్, తీర ప్రాంతం అంతా కూడా జోన్ 3 ప్రాంతంలో ఉంది. కాబట్టి మనం మోడరేట్ అయినటువంటి దాంట్లో ఉన్నాం. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కూడా చెప్తుంది, అంత ప్రాణాంతకమైనటువంటి భూకంపాలు మన ప్రాంతంలో రావు. కొంచెం ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కాకపోతే మనం ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్లో ఉంది. దాని యొక్క ఉపశాఖని ఖచ్చితంగా అమరావతి ప్రాంతంలో ప్రారంభించాలి. మన సీఎం గారు కానీ, మన విద్యాశాఖ మంత్రి కానీ వీళ్ళందరూ కూడా కృషి చేసి మనకి ఎన్జీఆర్ఐ యొక్క ఉపశాఖని ఖచ్చితంగా ఇక్కడ తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తీర ప్రాంతం జోన్ 3లో ఉంది కాబట్టి మనకి అధ్యయనం, దాని పరిశోధన అవసరం ఉంది. ఇది గుర్తెరిగి జియోటెక్నికల్ ఇన్స్టిట్యూట్ని, అలాగే దీనికి సంబంధించినటువంటి డిజాస్టర్ అన్నీ కూడా ఇంటిగ్రేట్ చేసుకోవాలి. దీన్ని అంటే ఒకే చోట పెట్టుకోవాలి. అంటే పిడుగులు పడే విషయాలు కానీ, వరదల హెచ్చరిక కేంద్రాలు కానీ, భూకంపాలు కానీ, ఇవన్నీ కూడా విపత్తుల సంరక్షణలో భాగంగా ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ని కనుక డెవలప్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనేది నా అభిప్రాయం అండి. నదీ తీరం వెంబడి ఉండే ప్రాంతాల్లో తీవ్రత అయితే కనిపిస్తుంది. శాస్త్రీయత ఏమైనా ఉందా? అంటే నీళ్ళల్లో వేగం ఒక్కసారిగా తగ్గిపోతుంది భూకంప తీవ్రత. నదీ తీర ప్రాంతం వెంబడి రావడానికి మెయిన్ కారణం ఏంటంటే అడ్డు ప్రాంతాలు ఎక్కువ ఉండడం, అంటే వేవ్స్ యొక్క ఇంటెన్సిటీని తగ్గించడం కుదరదు. కాబట్టి అందుకనే గోదావరి పరివాహక ప్రాంతం మొత్తం కూడా ఒక్కసారి కుదుపుకు గురవడానికి కారణం. ఎందుకంటే అక్కడ బిల్డింగ్స్ కట్టడాలు కానీ లేవు కాబట్టి. సో ఇప్పుడు మనం పోలవరం ఆ ప్రాంతంలో ఉంటుంది, చాలామంది ఆందోళన చెందుతుంటారు పోలవరం ఈ సెస్మిక్ యాక్టివిటీని తట్టుకోగలిగిన విధంగానే దాని యొక్క ఫౌండేషన్ కానీ అన్నీ చేశారు. శాస్త్రవేత్తలు జియోటెక్నికల్గా చాలా పగడ్బందీగా నిర్మించారు. కాబట్టి ఎటువంటి ప్రమాదం లేదని మన డ్యాములకు కానీ, మన యొక్క దీనికి కానీ, ఎందుకంటే ఈ తీవ్రతలో వచ్చినప్పుడు తట్టుకోగలిగిన శ్రీశైలం డ్యామ్ గతంలో 6.5 వచ్చినప్పుడు కూడా తట్టుకోగలిగిందండి. ఇది శ్రీకుమార్ అభిప్రాయం. మొత్తం మీద 5.3 రిక్టర్ స్కేల్ పై నమోదైంది, తీవ్రత తక్కువేనని, ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని ఆయన చెప్తున్నారు. కెమెరామెన్ నాగరాజుతో సూర్య, ఈటీవీ న్యూస్, విజయవాడ వాటర్ స్టూడియో.